ఎన్ఎస్కే ప్లస్ సమర్పణ ప్రొద్దుటూరులోని స్థానిక అమృతనగర్లో సంక్రాంతి ఉత్సవ కమిటీ ఆటో శ్రీను కుమార్ నిజాంల ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సర్పంచ్ కొన్రెడ్డి శివచంద్రారెడ్డి, షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ చైర్మన్ ముఖ్తార్లు పాల్గొన్నారు. ముగ్గుల పోటీ న్యాయ నిర్ణేతలుగా రాయలసీమ మహిళా శక్తి లక్ష్మీదేవి, అడ్వకేట్ హరిత, కళ్యాణి పాల్గొన్నారు. ఈ వివరాలను యూట్యూబ్ వీక్షకులు వీక్షిస్తున్నారు. అమృతనగర్ సంక్రాంతి సంబరాల్లో భాగంగా వారికి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క ప్రోగ్రాంకు ఇచ్చేసినటువంటి గౌరవనీయులు అన్న ముక్తారన్న గారికి, అలాగే ఈ ప్రోగ్రాంను ఎంతో చక్కగా ఒక వారం 10 రోజుల నుండి ఒక యుద్ధ ప్రాతిపదిక మీదుగా చేసి అందరికీ దాదాపు 50 మంది పాల్గొనేటట్టు చేసి, ఆటో శ్రీను అయితేనేమి, ఇక్కడ నిజాం అయితేనేమి, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా కష్టపడి చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. గతంలో చాలా సార్లు కూడా ఇది ఆరో సూర్య అయినట్టుంది. శ్రీను సొంతంగానే మమ్మల్ని సంప్రదించి అతను కొంత ఖర్చులు పెట్టుకొని చేస్తూ వస్తున్నాడు. అదే భాగంలోనే ఈరోజు సంక్రాంతి సందర్భంగా చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఏదైనా కానీ మన అమృతనగర్లో ఒక పని చేయాలంటే కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కష్టపడి ఆ యొక్క పనిని పూర్తి చేసేదానికి ఒక ముగ్గుల పోటీ అయితేనేమి, ఇంకా ఏదైనా కానీ చేసేదానికి అందరూ కలిసికట్టుగా పని చేస్తారని చెప్పి చాలా సంతోషం. అట్లాంటి పని చేసేదానికి అందరికీ, మీ అందరికీ నా చేతుల మీద సీను ఒక వారం ముందు అడిగాడు, అన్న ఏం చేస్తే బాగుంటుంది, సరే నువ్వు ఏదో చెప్పు నేను చేస్తానని చెప్పాను. ప్రైజులు 1, 2, 3 ఆ ప్రైజులు నీ చేతుల మీద ఇవ్వాలా, ప్రతిసారి మీరే ఇస్తున్నారు, ఈసారి కూడా మీరే ఇవ్వాలని చెప్పి అడగడం జరిగింది. సరే నేనేం కాదని లేదు, రెండో మాట మాట్లాడకుండా కానీ లేదు నువ్వే చెప్తా చేస్తానని చెప్పాను. అలాగే అన్నను కూడా మీరు రావాలా, ఈ ప్రోగ్రాంకు రావాలని పిలుస్తానే ఆయన మరో మాట మాట్లాడకుండా ఖచ్చితంగా వస్తాలని చెప్పడం చాలా సంతోషకరమైనటువంటి సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ఈ ప్రాంత ప్రజలంతా పండుగ వాతావరణంలో ఈరోజు భోగి పండుగ, రేపు కనుమ, మకర సంక్రాంతి, ఈ 3 రోజులు ఎక్కడెక్కడ ఉన్న బంధువులంతా చేరుకొని పండుగ వాతావరణంలో ఉండేదానికి ఊళ్ళకు వస్తారు. పట్టణాల నుంచి ఊళ్ళకు వస్తారు, పల్లెల నుంచి పట్టణాలకు పోతారు. ఈ సందర్భంగా అమృతనగర్లో ప్రత్యేకంగా మమ్మల్ని ఆహ్వానించిన దానికి అమృతనగర్ ఈ సంక్రాంతి ఉత్సవ కమిటీ వారికి, మరి ముఖ్యంగా కొత్తపల్లె సర్పంచ్ శివచంద్రారెడ్డి గారికి, ఈ ముగ్గుల పోటీలో న్యాయ నిర్ణేతలకు వచ్చిన శివకళ్యాణి గారు, లాహిరి గారు, లక్ష్మి గారు, వీళ్ళందరికీ పేరు పేరున నమస్కారం. ఈ ప్రాంతపు మహిళలు, సోదరులు, పిల్లలు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు, అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్గా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను.
సంక్రాంతి పండగ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పండగ. మన భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఈ పండుగను గొప్పగా చేస్తారు. ఈ పండుగ సంక్రాంతి పండుగ కుల మతాలకు అతీతమైన పండుగ, రైతుల పండుగ. రైతులు పండించే ధాన్యాన్ని ఇళ్లకు చేర్చుకొని బంధువులను పిలుచుకొని అందరికీ అన్ని వసతులు కల్పించే విధంగా పండుగ వాతావరణాన్ని 3 రోజులు, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు మా ఆత్మీయులు ముత్యారన్న గారికి, ఇక్కడికి విచ్చేసిన అమృతనగర్ వాస్తవ్యులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడ ముగ్గుల పోటీ నిర్వహించడం, అది కూడా మమ్మల్ని ఒక జడ్జిగా పిలిచి ఇక్కడ కార్యక్రమానికి విచ్చేసిన అన్నగారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇందాక పెద్దలు చెప్పారు, మన సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ కూడా మన పండుగలు తెలియజేస్తాయి. అంటే ఈరోజు మనం ఒక ముగ్గు వేస్తున్నామంటే దాంట్లో ఒక కలర్ కానీ ఒక కర్ర కానీ వేసేటప్పుడు మనం అందాన్ని చూస్తాం. అటువంటి విషయాలన్నీ కూడా మనం భవిష్యత్ తరాల వారికి అందజేయాల్సిన అవసరం, బాధ్యత కూడా మనందరి మీదనే ఉంది. ఎన్నో విషయాల్ని మన పండుగలు తెలియజేస్తాయి. ఆ పండుగల విశేషాలు ఏంటో పెద్దలు చెప్పారు. ఇకపోతే కనుక మీరందరూ కూడా ఈరోజు అమృతనగర్ చాలా డెవలప్ అయింది, దానికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంకా డెవలప్ అవ్వాలని మేము కోరుకుంటూ ఈరోజు ముందుగా మీకు అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నిజాం గారు మిగతా తదితరులు నా దగ్గరికి వచ్చి మీరు న్యాయ నిర్ణేతలుగా ఉండాలి, సెలెక్ట్ చేయాలి అన్నప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అంటే సమాజంలో మహిళలు పురుషులు వేరు వేరు కాదు, సమానమే అనే ఉద్దేశం నుండి పెరిగిన స్వభావం నాది. అటువంటిది నేను అన్నతో అన్నాను, మహిళలు కాదు ఎప్పుడు పండుగకి మహిళలేనా, ఒకసారి అబ్బాయిలకు ముగ్గులు పోటీ పెట్టండి, దానికి న్యాయ నిర్ణేతలుగా మేము వస్తాము అని. కానీ ఇక్కడికి వచ్చిన సంతోషం వేసింది, 2-3 ముగ్గులు అబ్బాయిలు వేశారు, చాలా బాగుంది కూడా. ఈ సంక్రాంతి ఏంటంటే అంటే ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. స్పాన్సర్షిప్తో ఇస్తున్నాము. దీంట్లో శ్రీ మౌలిక రెండవ బహుమతి 4వ నెంబర్ ముగ్గుల పోటీకి పాల్గొన్న కొంచెం